బాగుంది. బట్ ఈరోజు చాలా అవసరాలతో మీరు ఇక్కడికి వచ్చి ఉంటారు. మీ విశ్వాసాన్ని బలపరచడానికి నేను ఒక కార్యాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నా. ఫస్ట్ మనం 103వ కీర్తన మనం చదువుకున్నాం 3 వచనాలు. మరలా చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. గ్లోరీ, హల్లెలూయా. ఇక్కడ కీర్తనాకారుడు తన ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని. ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరవద్దని చెప్తున్నాడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అని ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని ప్రవక్త చెప్తున్నట్లుగా, ఒక్క నిమిషం మళ్ళీ వెనక్కి వెళ్ళాను. చరిత్రలో మాత్రమే ఆయన దేవుడై ఉన్నట్లయితే, ఇప్పుడు కీర్తనకారుడు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అన్నాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అన్నాడు. అంటే దేవుడు దావీదుకు, కీర్తనకారునికి ఉపకారాలు చేశాడా? అందుకే కదా తన ప్రాణంతో చెప్తున్నాడు, హలో ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరవద్దని చెప్తున్నాడా? అంటే దావీదుకు దేవుడు ఉపకారాలు చేశాడా? మాట్లాడాలి. ఎస్, చేశాడు. దావీదు పట్ల దేవుడు కార్యాలు చేశాడు. దావీదు అడిగింది దేవుడు దయచేశాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు మనం అడుగుతున్నాం ప్రభువుని. అది దావీదు కాలం, దావీదు అడిగాడు. ఇప్పుడు మనం అడుగుతున్నాం. దావీదు కాలం అది చరిత్ర అయిపోయింది కదా. దావీదు ఇప్పుడు ఉన్నాడా? దావీదు పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మందుకొట్ట దగ్గర, మందేస్తున్నాడు ఇప్పుడు పట్టపగలు కూడా. కానీ ఆ దావీదు నిజంగా ఆ దావీదు చరిత్ర, అది ఇప్పుడు లేడు ఆయన. హల్లెలూయా. ఆ చరిత్రలో ఉన్న దావీదుకు దేవుడు ఉపకారములు చేసినట్లయితే ప్రస్తుత కాలం మనకు కూడా చేయాలి. దావీదుకు ఉపకారం చేసిన దేవుడు, ఉపకారాలు చేసిన దేవుడు చరిత్రలో ఉన్నట్లయితే ఆయన ఇప్పుడు కూడా ఉండాలి. ఎందుకంటే దావీదుకు ప్రారంభం ముగింపు ఉంది. అంటే బర్త్డే, డెత్ డే ఉంది. దావీదుకు ఉపకారం చేసిన దేవునికి నో బర్త్డే, నో డెత్ డే. అందుకనే హెబ్రీ 13:8 అంటది. హెబ్రీ 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. నిన్న అంటే చరిత్ర, నేడు అంటే వర్తమాన కాలం. నిన్న అంటే చరిత్ర, భూతకాలం. నేడు అంటే వర్తమాన కాలం. హల్లెలూయా. ఇక తర్వాత యుగ యుగాలు అంటే భవిష్యత్తు, ఫ్యూచర్ అన్నమాట. ఈ 3 కాలాలలో దేవుడు ఎలా ఉన్నాడంటే మారలేదు ఆయన. అందుకే ఆయనకి బర్త్డే లేదు, డెత్ డే లేదు. పాస్టర్ గారు, మరి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వచ్చాడు కదా, అప్పుడు పుట్టాడు కదా ఆయన, మళ్ళీ చనిపోయాడు కదా. చనిపోయి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? మళ్ళీ అదే దేవుడు అదే స్థానంలో ఉన్నాడు. ఆయన చనిపోయాడంటే లేకుండా పోలేదు కదా, చనిపోయి తిరిగి లేచాడు కదా ఆయన. మరి నువ్వు ఇంకా డెత్ డే ఎలా రాయగలవు? ఆయనకి చనిపోయి సమాధిలో ఉంటే రాయగలవు. ఆయన చనిపోయి సమాధిలో లేడుగా, తిరిగి లేచాడు కదా. మరి ఇంకా ఆయనకు డెత్ డే ఎలా రాయగలవు? నువ్వు ఎండింగ్ పాయింట్ ఎలా పెట్టగలవు? కాబట్టి యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దావీదుకు బర్త్డే, డెత్ డే ఉంది. దావీదుకు ఉపకారాలు చేసిన ఆయనకి, దేవునికి బర్త్డే, డెత్ డే లేదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. కాబట్టి దావీదుకు ఉపకారాలు దావీదు పొందుకున్నాడు, దావీదు చనిపోయాడు. ఇప్పుడు మనవంతు వచ్చింది.
మనం కూడా ఇప్పుడు ఉపకారాలు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకే వచ్చాం ఈరోజు ఉపవాస ప్రార్థనకి. కడుపు మార్చుకుని ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఆయన ఏదో మనకు సహాయం చేయాలి, ఆయన ద్వారా మనం మేలు పొందుకోవాలి, ఆయన ద్వారా మనం సహాయం పొందుకోవాలని. హల్లెలూయా. ఇక్కడికి మనం వచ్చాం. దావీదు పొందుకున్నాడు చరిత్రలో, ఇప్పుడు మనం పొందుకోవాలని ఎదురు చూస్తున్నాం. ఆమేన్. మరి దావీదుకు సహాయం చేసిన ఆయన ఇప్పుడు ఉన్నాడా? దావీదుకు ఉపకారము చేసిన ఆయన ఇప్పుడు ఉన్నాడా? ఉన్నాడని హెబ్రీ 13:8 చెప్తుంది. ఆయన నిన్న నేడు నిరంతరము ఉన్నాడని హెబ్రీ 13:8 చెప్తుంది. దేవునికి స్తోత్రం.